నమస్కారం శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. మళ్ళీ 5 ఏళ్ల పాటు సంక్షేమ పథకాలు అమలు కావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తపట్నం మండలం గవల్లపాలెం, వజ్జిరెడ్డిపాలెం గ్రామాలలో రోడ్ షో నిర్వహించారు. మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. వేలాదిగా అభిమానులు, వైసీపీ శ్రేణులు, ప్రజలు పాల్గొని గజమాలలు, శాలువాలతో సన్మానించారు. అడుగడుగునా గుమ్మడికాయలతో దిష్టి తీసి హారతులిచ్చారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా మహిళలు సైతం రోడ్డు షోలో పాల్గొని బాలినేని పట్ల వారికున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఎవరికి ఏ పని కావాలన్నా ఏ పార్టీ అని చూడకుండా సహాయం చేశారని బాలినేని తెలిపారు. తాను ఏ పనికి అడ్డుపడే వ్యక్తిని కాదన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో చెప్పిన పథకాలను 95% అమలు చేశారని వివరించారు. 2014లో చంద్రబాబు 600 హామీలు ఇచ్చి 12 మాత్రమే అరకొరగా అమలు చేసి ప్రజలను మోసం చేశాడని గుర్తు చేశారు. ఇన్ని సంక్షేమ పథకాలు ఇవ్వకూడదని 5 ఏళ్లుగా సీఎం జగన్ను విమర్శించి ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి కంటే తాను ఎక్కువ పథకాలు ఇస్తారని కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నాడన్నారు. జనాన్ని ఏ రకంగానైనా మోసం చేయడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నాడని బాలినేని తెలిపారు. చంద్రబాబు ఎప్పుడైనా ఈ స్థాయిలో పథకాలు అందించాడా అని బాలినేని ప్రశ్నించారు. కానీ గడిచిన 5 ఏళ్లలో పథకాలతో పాటు ఎన్నో అభివృద్ధి పనులు కూడా పూర్తి చేశామన్నారు. కార్యక్రమంలో వజ్జిరెడ్డిపాలెం సర్పంచ్ బద్దెల జాడిరెడ్డి, మాజీ ఎంపీటీసీ దోనెంపూడి వెంకాయమ్మ, ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, ఎంపీటీసీ శాంతారావు, డాక్టర్ చెరుకూరి రాఘవరావు, ఈతముక్కల ఎంపీటీసీ ఆల రవీంద్రారెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కన్సౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసెర యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను. ఈవీఎంల భద్రత, ఓట్ల లెక్కింపు కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లను రైజ్ కళాశాలలో ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. జిల్లాకు వచ్చిన ఎన్నికల జనరల్ అబ్జర్వర్లు అరవింద్ కుమార్ చౌరాసియా, మయూర్ కే మెహతాలతో ఒంగోలులోని రైజ్ కాలేజీని ఎస్పీ గరుడ్ సుమిత్రతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన ఈవీఎంలను భద్రపరిచేందుకు తరగతి గదులలో చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్ వివరించారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఎలక్ట్రిఫికేషన్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, అగ్నిమాపక పరికరాలను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని అబ్జర్వర్లు సూచించారు. 2-3 రోజుల్లోనే ఈ విధంగా మార్పులు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఓట్ల లెక్కింపు రోజున కూడా ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రవేశ మార్గంలోనే ఐడి కార్డులను తనిఖీ చేసి అభ్యర్థులను సిబ్బందిని లోనికి అనుమతిస్తామని, నేరుగా సంబంధిత కౌంటింగ్ గదిలోకి వెళ్లేలా బారికేడ్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు తెలియజేసేలా పాత్రికేయులకు ప్రత్యేక కేంద్రం కూడా ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో డిఆర్ఓ శ్రీలత, అధికారులు పాల్గొన్నారు. Tech can be differentiated color. Wooden partition. You can separate out entry exit. Very good. కౌంటింగ్ హాల్ ఇన్స్పెక్షన్స్ను నేను ఎస్పీ గారు అండ్ జనరల్ అబ్జర్వర్స్ ఇద్దరు వాళ్ళు ప్రెసెన్స్లో జిల్లా యంత్రాంగం ప్లస్ ఇంజనీర్స్ అందరూ తరపున ఇవాళ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా జనరల్ అబ్జర్వర్స్ వాళ్ళ సూచనల ప్రకారము ఈ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆఫ్ ఏజెంట్స్ యాజ్ వెల్ అస్ పోలింగ్ పర్సన్స్, మన కౌంటింగ్ పర్సన్స్ వాళ్ళకి ఉంటున్న ఎంట్రీ ఎగ్జిట్స్ సెగ్రిగేట్ చేయడము, ప్లస్ సేఫ్టీ ప్రికాషన్స్ ఎస్పెషల్లీ ఎలక్ట్రికల్ లైన్స్ కానీ ఆర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అది ఎట్లా ఉంటుంది అని కూడా వాళ్ళు స్వయంగా చూడడం జరిగింది. అన్ని ఆల్ కౌంటింగ్ ప్లస్ స్ట్రాంగ్ రూమ్లో కూడా ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పెట్టడం జరిగింది. అండ్ ఆల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ కూడా విత్ డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ఎస్పీ గారు కూడా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కౌంటింగ్ రోజున మనకి ఎట్లా ఐడెంటిఫై చేయాలి, కౌంటింగ్ ఏజెంట్స్ ఆర్ క్యాండిడేట్స్ ఎట్లా ఐడెంటిఫై చేసి ఎంట్రన్స్ ఆఫ్ ద గేట్ నుండి ఆ పర్టికులర్ కౌంటింగ్ హాల్ వరకు వాళ్ళకి ఎట్లా తీసుకురావాలని ఒక గైడెన్స్ కూడా ప్రాపర్ బ్యారికేడింగు ప్లస్ ఒక కలర్ కోడెడ్ ఐడి కార్డ్స్తో పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కౌంటింగ్ ఎట్లా చేస్తున్నాము అది కూడా వాళ్ళు చాలా స్వయంగా చూడడం జరిగింది. ఎన్ని నెంబర్ ఆఫ్ టేబుల్స్ పెడుతున్నాము, ఎంతమంది ఏఆర్ఓలు అపాయింట్ అయ్యారు అని ఇంపార్టెంట్ విషయం అని కూడా డిస్కస్ చేశాము. వాళ్ళ సూచనల ప్రకారం వీఆర్ మేకింగ్ సమ్ అరేంజ్మెంట్స్ అండ్ చేంజెస్ ఇన్ ద సెంట్రల్ స్ట్రాంగ్ రూమ్ కమ్ కౌంటింగ్ హాల్. అండ్ దీనికి ఉన్న సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా సీసీటీవీ కెమెరాస్ అండ్ సీసీటీవీ ఉంటున్న ఫుటేజ్ వ్యూయింగ్ ప్లేసు ప్లస్ మీడియా సెంటర్, కౌంటింగ్ రోజున ఉంటున్న మీడియా సెంటర్ అది కూడా ప్రాపర్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఇప్పుడు వర్క్స్ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇంకొక 3-4 డేస్లో ఒక కంప్లీట్ షేప్కి ఈ కౌంటింగ్ కమ్ స్ట్రాంగ్ రూమ్ కంప్లీట్ చేసేసిన తర్వాత మరొకసారి సేమ్ టీం ఒకసారి పర్యవేక్షణ చేసేసి ఇప్పుడు ఏమేమి సలహాలు సూచనలు ఇచ్చారో దాన్ని కూడా పూర్తి చేశామా లేదని కూడా చేయడం జరుగుతుంది. ఎన్డీఏ కూటమితోనే అభివృద్ధి సాధ్యమని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఆదరించాలని కోరారు. కందులాపురం కోడెల నుంచి వై జంక్షన్ వరకు ప్రదర్శన నిర్వహించారు. కోడెలలో మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మార్కాపురం జిల్లా చేస్తారని చెప్పారు. ఖమ్మం చెరువును అభివృద్ధి చేసి పర్యాటకంగానూ తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కాలువలు బాగు చేయిస్తామన్నారు. సమావేశానికి భారీగా కార్యకర్తలు, అభిమానులు, నాయకులు తరలివచ్చారు. టీడీపీ, భాజపా, జనసేన ఉమ్మడి కూటమిని గెలిపించి వైసీపీ నాయకులను చిత్తుగా ఓడించాలని టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డిలు పేర్కొన్నారు. వీరిరువురు బేస్తవారిపేట పంచాయతీలోని మర్రిచెట్టు బజార్ నుంచి బస్టాండ్ వరకు ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించి అనంతరం బస్టాండ్ సమీపంలో బహిరంగ సభ నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన ఖమ్మం ఇన్ఛార్జి సాయిబాబు, మాగుంట నిఖిల్ రెడ్డి, తెదేపా మండల పార్టీ అధ్యక్షులు తోట శ్రీనివాసరావు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీలంతా వైసీపీ వైపే ఉన్నారని దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు చప్పిడి వెంగళరావు స్పష్టం చేశారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడగొట్టి పేదల బతుకుల్లో, యువత జీవితాల్లో చిచ్చుపెట్టిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్యాకేజీల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన చంద్రబాబు వాళ్ళెవ్వరినీ ప్రశ్నించలేని జనసేన అని బోటకపు మాటలను ప్రజలు ఎప్పుడూ గమనించారని తెలిపారు.
2014-19 మధ్య చంద్రబాబు అండ్ కో సబ్ ప్లాన్ నిధులను సైతం జన్మభూమి కమిటీల పేరుతో బినామీ పేర్లతో వారిష్టం వచ్చిన వారికి ఇచ్చుకొని దండుకున్నారని మండిపడ్డారు. మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తానన్న చంద్రబాబు కనీసం ఫౌండేషన్ స్టోన్ కూడా వేయలేదన్నారు. నేడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే విగ్రహాన్ని విజయవాడ నగరం నడిబొడ్డున నిర్మించి తమ పార్టీ దళితులకు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందేనన్నారు. సమావేశంలో వైసీపీ మహిళా విభాగం జోనల్ ఇన్ఛార్జి బడుగు ఇందిరా, నగర అధ్యక్షురాలు చింతకుంట్ల సువర్ణ, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పట్రా బంగారం, విద్యార్థి నాయకుడు నాగరాజు, నగర ప్రధాన కార్యదర్శి బేతపూడి భాస్కర్రావు, సల్మా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని విడగొట్టి రాష్ట్ర ప్రజల్ని అంధకారంలో నెట్టివేస్తే 2020 విజయంతో వచ్చినటువంటి చంద్రబాబు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ లక్షలాది కోట్ల సప్లాన్ నిధుల్ని జన్మభూమి కమిటీ సభ్యులకి బినామీ పేర్లతో దోచిపెట్టి ఈరోజు సంక్షేమ పథకాలు రద్దు చేశాడు జగన్ అని చెప్పేసి ఘంటాపదంగా మోసపూరిత మాటలతోటి దళితులు మభ్యపెడతా ఉన్నాడు. అంటే చంద్రబాబు పాలనలో ఈ సంక్షేమ పథకాలు పేరుతోటి లక్షలాది రూపాయలు అన్నీ కూడా నేను జేసీపీలు ఇచ్చాను, ఇతిహాస కార్లు ఇచ్చాను, నేను లారీలు ఇచ్చాను చెప్తా ఉన్నాడు. సుదీర్ఘ 5 సార్లు శాసనసభ్యులుగా 2 సార్లు మంత్రివర్యులుగా సుదీర్ఘ పాలనాధ్యక్షులుగా పనిచేస్తూ అజాతశత్రువుగా ఒంగోలు ప్రజలకి అందుబాటులో ఉంటూ ఒంగోలు అభివృద్ధినే కాకుండా జిల్లాను కూడా అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి ఆదర్శప్రాయులు, సహృదయులు, విశాల హృదయులు, గౌరవనీయులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అత్యధికమైన మెజారిటీతో గెలిపించుకొని మనం జగనన్నని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకొని మన యొక్క హక్కుల్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. వైసీపీ గెలుపుతోనే దళితుల గెలుపు అని మీరు తెలుసుకోవాలని చెప్పేసి నేను దళిత ప్రజానీకానికి దళిత సంఘ ఐక్య నుంచి పిలుపునిస్తా ఉన్నాను. మాల మహానాడు కానివ్వండి, మాల యువసేన కానివ్వండి, మాదిగా చైతన్య వేదిక కానివ్వండి, ఇలాగా అంటే దళిత సంఘాలు, ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న వెంటే ఉన్నారని చెప్పడంకే యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, వాళ్ళ మాజీ మంత్రులకు కానివ్వండి, మాజీ ఎమ్మెల్యేలకు కానివ్వండి, అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, దళితుల మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉందా, లేదంటే దళితులంటే కొంచెమైనా సరే గౌరవ భావన ఉందా? గతంలో మనకు తెలుసు దళితుల యొక్క ఆరాధ్య దైవం భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి యొక్క 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల యొక్క విగ్రహాన్ని మరి విజయవాడలో పెడతానని చెప్పేసి అందరినీ కూడా మోసం చేసి కనీసం ఫౌండేషన్ కూడా వేయలేని పరిస్థితుల్లో మరి గౌరవ సీఎం గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున మరి స్థాపించి గౌరవాన్ని మరి దళితుల యొక్క ఆత్మాభిమానాన్ని మరి పెంచే విధంగా వారు తీసుకున్న నిర్ణయం అందరికీ తెలిసిందే. వాసన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడు కూడా కుల మతాలు అనేది వారి దృష్టిలో ఎప్పుడూ ఉండదు. అందరినీ కూడా సమానంగా చూసే నాయకుడు. మేమందరము కూడా ఆయన బెడ్రూమ్లకు కూడా వెళ్ళి మరి వారితో ధైర్యంగా మాట్లాడి మాకు ఏది కావాలో తెచ్చుకునేటువంటి సత్తా ఉండే మరి నాయకుడు. అలాగే మాకందరికీ కూడా ఎంతో చనువు ఇచ్చిన మరి నాయకుడు, మంచితనానికి మారిపోయారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ప్రేమగా అన్నాన్ని పిలిపించుకునే నాయకుడు. ఈ రకంగా మా మధ్యన మా ఒంగోలుకి ఎమ్మెల్యేగా ఉండడం మేము అదృష్టంగా భావిస్తున్నాము. అలాగనే మరి త్వరలోనే మంచి మెజార్టీతో వారికి గెలిచి అలాగే మళ్ళీ కూడా మంత్రి పదవిని అధిరోహించాలని చెప్పేసి మరి మా ఎస్సీల తరపున మరి కోరుకుంటూ ఖచ్చితంగా మరి ఎస్సీ ప్రజలందరూ కూడా ముందు దళిత సంఘాల వాళ్ళందరూ కూడా ఒకటే విజ్ఞప్తి ఈ మీడియా ముఖంగా, మీరందరూ కూడా ఏ పార్టీ అధికారంలోనే ఉంటే మనం బాగుంటాము అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచించి ఓటు వేయవలసిందిగా కోరుతూ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా 29వ డివిజన్లో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, సతీమణి శచీదేవి, సోదరీమణులు రమణమ్మ, రేవతి, డాక్టర్ రజనీకాంత్ రెడ్డి వేరువేరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు ఇచ్చిన మాటపై నిలబడి మేలు చేసే ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. వైసీపీ ప్రభుత్వంలో గత 5 ఏళ్లుగా ప్రజలకు జరిగిన మేలును ఇంటింటికి తిరిగి వివరించారు.
బాలినేని శ్రీనివాసరెడ్డి మీకు ఎప్పుడూ అండగా ఉంటారని, అందుబాటులో ఉంటారని, రాబోయే ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి గెలిపించాలని కోరారు. 29వ డివిజన్ పరిధిలో 80 లక్షలతో అభివృద్ధి పనులు చేశామని, మళ్లీ బాలినేని గెలిపిస్తే ఇంకా అభివృద్ధి చేస్తామని కార్పొరేటర్ ఫాతిమా భర్త అజీజ్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి మంచి అనూహ్య స్పందన వస్తుందని అన్నారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వెల్నాటి మాధవరావు, 29వ డివిజన్ కార్పొరేటర్ షేక్ ఫాతిమా, డివిజన్ అధ్యక్షులు సయ్యద్ ఇమ్మాషా, మస్తాన్ వలి, బాలకోటయ్య, కృష్ణారావు, వేణు, వీరాస, కలీం, బాబావలి, ప్యారీ జాన్, సుభానే, మస్తాన్ వలి, సింగరాజు రవి, ఈదుపల్లి రామారావు, రఫీ, సింధు, దుగ్గిరెడ్డి ఆంజనేయ రెడ్డి, బడుగు ఇందిరా, మాధవి, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అమ్మా వెనక్కున్నమ్మా, అమ్మా వెనక్కున్నమ్మా. ప్రతి డివిజన్ మొత్తం పూర్తిగా 11 బజార్లు తిరిగారు. 11 బజార్లో మంచి స్పందన వచ్చింది. ప్రతి ఒక్కరూ బాలినేని శ్రీనివాసరెడ్డి గారే కావాలి, జగనన్న ప్రభుత్వమే కావాలి, జగనన్న పథకాలే కావాలి, ఇంకా కొత్తగా పెట్టిన మేనిఫెస్టోలోని కొన్ని అంశాల్లో కూడా వాళ్ళు పరిగణాలు తీసుకొని అయ్యే కావాలంటూ, జగనన్నే కావాలంటూ ప్రతి ఒక్కరూ మంచి స్పందనతో ఉన్నారు. శశమ్మ గారికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆమె కూడా బాగా తృప్తిగా ఆనందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని క్యాన్వాస్ నిర్వహించారు. ఈ డివిజన్లో సుమారు 82 లక్షల వర్కులు జరిగినాయి. అంతేకాకుండా 42 కోట్ల రూపాయల ప్రతి ఒక్క సొంతంతో శశమ్మ గారిని బాగా పలకరిస్తూ వాసనని ఎంతో ముందుగా గెలిపిస్తాము, మా డివిజన్లో 1500 మెజార్టీ తగ్గకుండా చేస్తామని చెప్పి గొప్పగా చెప్పుకొని శశమ్మ గారికి ఆనందంగా వెళ్ళారు. అదే మా ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి పెన్షనర్ల సంఘం సంపూర్ణంగా కృషి చేస్తుందని పెన్షనర్ల సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరావు అన్నారు. ఖమ్మం మండలంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డితో కలిసి ప్రచార కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పూర్ణచంద్రరావు మాట్లాడుతూ గతంలో చంద్రబాబు పాలనలో ఉద్యోగులు, పెన్షనర్లు మంచి ప్రయోజనాలు పొందారని, నేటి ప్రభుత్వంలో ఉద్యోగుల కష్టాలు తప్పలేదన్నారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జనసేన ఖమ్మం ఇన్ఛార్జి సాయిబాబు, తెదేపా మండల పార్టీ అధ్యక్షులు తోట శ్రీనివాసరావు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఒక మలుపు తెగబెట్టబోతున్నాయి. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న పరిపాలన, 2019 నుంచి 24 నుంచి మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక రకమైన మరి ఇబ్బందులు, సొసైటీలో ఉన్న అన్ని రకాల ప్రజలకు జరుగుతున్నటువంటి ఇబ్బందులు కూడా ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో ఉన్న 10 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులే కాకుండా పెన్షనర్లే కాకుండా సామాన్య ప్రజల్లో మా హక్కులు అనేక ఉన్నా సరే ఆ హక్కుల కన్నా మా బాధ్యత ముందు ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలనే ఒక నినాదంతో ఈనాడు మేము రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఈ రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంటు స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఏదైతే ఉందో ఆ అభ్యర్థులను గెలిపించాలని మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తూ ఉన్నాం. దానిలో ముఖ్యంగా ఇవాళ ఒంగోలు పట్టణం నుంచి పోటీ చేస్తున్నటువంటి మన శ్రీనివాసరెడ్డి గారిని, అట్లాగే మన అశోక్ రెడ్డి గారిని కూడా మరి అఖండ విజయంతో గెలిపించాలనే ఉద్దేశంతో మేము ఈ 7 నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క పెన్షనర్లనే కాకుండా సామాన్య ప్రజల్ని కూడా ఆంధ్ర రాష్ట్రం పునర్నిర్మాణం చేసుకోవాలి, అది ఒక దార్శనికుడు, ఈ రాష్ట్ర అభివృద్ధి మీద ఒక ఖచ్చితమైన ప్రణాళిక ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని మరి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి ఈ రాష్ట్రానికి ఆవశ్యకతను మేము పిలుపునిస్తూ ఈ ముఖ్యంగా శ్రీనివాసరెడ్డి గారిని అట్లాగే మన అశోక్ రెడ్డి గారిని అఖండ విజయంతో గెలిపించుకోవాలని ఈ యొక్క ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో నామినేషన్ల పర్వం మొదలై ఈ నెల 25 వరకు కొనసాగింది.
ఒంగోలు పార్లమెంటు స్థానానికి 32 మంది 61 సీట్లు దాఖలు చేశారు. మిగిలిన అసెంబ్లీ స్థానాలకు 206 మంది 354 నామపత్రాలు అందజేశారు. ఈ నెల 26న అధికారులు పరిశీలన చేపట్టి పార్లమెంటు స్థానంలో 7ంటిని తిరస్కరించి 25ంటికి ఆమోదం తెలిపారు. అసెంబ్లీ స్థానాల్లో 48 తిరస్కరించి 158 ఆమోదించారు. నామినేషన్ల పర్వంలో చివరి అంకమైన ఉపసంహరణ ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థుల లెక్క తేలింది. ఒంగోలు పార్లమెంటు బరి నుంచి ఎవరూ ఉపసంహరించుకోకపోవడంతో తెదేపా, వైకాపాతో పాటు 25 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తంగా 18 ఉపసంహరించుకోగా 140 మంది మిగిలారు. ఇకపై వీరంతా 13 రోజుల పాటు ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ఒక నియోజకవర్గంలో 15 మంది అభ్యర్థులు ఒక నోటాతో కలిపి 16 మందికి అవకాశం ఉంటుంది. బరిలో అంతకంటే ఎక్కువ మంది ఉంటే అక్కడ 2 ఈవీఎంలను వినియోగించాల్సి వస్తుంది. ఆ ప్రకారం ఒంగోలు పార్లమెంటు స్థానంతో పాటు గిద్దలూరు, మార్కాపురం, ఒంగోలు నియోజకవర్గాలకు 2 ఈవీఎంలను ఈ ఎన్నికల్లో వినియోగించనున్నారు. 29th of April, last day of withdrawal. మార్నింగ్ నుండి ఈవినింగ్ 3 o'clock వరకు లాస్ట్ ఛాన్స్ ఫర్ విత్డ్రాయల్ ఇవ్వడం జరిగింది. దీంట్లో మొత్తం మన స్క్రూటినీ రోజు 26 ఏప్రిల్ రోజు ఎవరెవరు వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్ లిస్ట్ పెట్టాము 25 మంది టోటల్గా. దాంట్లో 25 మందిలో ఎవరు కూడా విత్డ్రాయల్ చేయలేదు 3 గంటల వరకు. దానివల్ల 25 క్యాండిడేట్లు కూడా ఇప్పుడు కంటెస్టింగ్ క్యాండిడేట్గా ప్రకటన చేయడం జరుగుతుంది ఫామ్ ఏ ద్వారా. సో దాంట్లో 4 రికగ్నైజ్డ్ పార్టీ క్యాండిడేట్స్ ఉన్నారు. 2 నేషనల్ రికగ్నైజ్డ్ పార్టీస్ అండ్ 2 స్టేట్ రికగ్నైజ్డ్ పార్టీస్ అభ్యర్థులుగా ఉన్నారు. అది కాకుండా 5 రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీల నుంచి అభ్యర్థులుగా ఇవాళ సెలెక్ట్ అయ్యారు. దాని తర్వాత 16 ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా వాళ్ళకి దాన్ని కలిపి 25 మంది టోటల్గా అభ్యర్థులుగా ఇవాళ ప్రకటన చేయడం జరుగుతుంది. వాళ్ళకి అలాటెడ్ రిజర్వ్డ్ సింబల్స్ 10A ప్రకారము రికగ్నైజ్డ్ పార్టీస్కి ఆల్రెడీ రిజర్వ్డ్ సింబల్స్ రిజర్వ్ అయి ఉంటున్న వాళ్ళకి అలాట్మెంట్ జరిగింది. ఇది కాకుండా రిజర్వ్డ్ ఫార్ రిజిస్టర్డ్ పార్టీస్కి ఏమేమి ఉన్నాయో దాని ప్రకారం కూడా వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం వాళ్ళకి అలాట్మెంట్ చేయడం జరిగింది. నామినేషన్ పేపర్స్లో ఇచ్చిన ప్రయారిటీ ప్రకారం 3 చాయిసెస్ ప్రకారము అండ్ అవైలబుల్ ఫ్రీ సింబల్స్ ప్రకారము వాళ్ళకి అలాట్మెంటు వాళ్ళ అందరూ ప్రెసెన్స్ వాళ్ళు కానీ వాళ్ళ ఏజెంట్స్ ప్రెసెన్స్లో చేయడం జరిగింది. అండ్ వాళ్ళందరూ కూడా సాటిస్ఫై అయ్యారు. వాళ్ళ దగ్గర ఇప్పుడు అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని ఫైనల్ ఈ 7A ప్రకటన ఇప్పుడు చేయడం జరుగుతుంది. సో దీంతోపాటు ఇక్కడ నుండి అన్నీ కూడా 25 క్యాండిడేట్స్ గురించిన విషయాలు మాత్రము మనం సబ్సిక్వెంట్ పోస్టల్ బ్యాలెట్ ప్రింటింగ్ కానీ ఆర్ బ్యాలెట్ పేపర్ ఫర్ ఈవీఎంస్ ప్రింటింగ్ కానీ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సబ్సిక్వెంట్ తదుపరి కార్యక్రమము లైక్ ఇది కమిషనింగ్ ఆఫ్ ఈవీఎంస్ ఆ పర్టికులర్ కాన్స్టిట్యున్సీస్లో 3వ తారీఖు నుంచి చేయడం జరుగుతుంది. 3 to 6వ తారీఖు వరకు ఈ కమిషనింగ్ ప్రక్రియ కంప్లీట్ చేయడానికి 2019 ఎన్నికలలో ఇచ్చిన హామీలను సమర్థవంతంగా అమలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మళ్ళీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సమర్థవంతంగా అమలు చేస్తారని ప్రజలు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో విశ్వసిస్తున్నారని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా 23వ డివిజన్ పరిధిలోని అరపాలెం, దండుపాలెం, గానుగుపాలెం తదితర ప్రాంతాల్లో బాలినేని శ్రీకావ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చూడన్నా 2034 ఓకే.
ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరికి మేలు చేసిన ప్రభుత్వాన్ని మళ్లీ ఎన్నుకోవాలని, ప్రజలందరూ మళ్లీ వైసీపీకి పట్టం కట్టాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన బాలనేనికి అవకాశం ఇవ్వాలని కోరారు. స్థానిక ప్రజలతో శ్రీకావ్య మమేకమవుతూ ప్రచారంలో స్పీడ్ పెంచారు. గత కొన్ని రోజులుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంటే ప్రజలలో మంచి స్పందన వస్తుందని శ్రీకావ్య అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ఫ్యాన్కి ఓట్లు వేయాలని అడుగుతుంటే ఇళ్ల వద్దకే పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ఎన్నుకుంటామని ప్రజలే అంటున్నారని తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు చాలా బాగున్నాయని, జగన్ పాలనపై ప్రజలు కూడా విశ్వసిస్తున్నారని అన్నారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఒంగోలు అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో 23వ డివిజన్ కార్పొరేటర్ షేక్ ఇంతియాజ్, డివిజన్ అధ్యక్షులు కృష్ణ, వైసీపీ నగర ప్రధాన కార్యదర్శి కాబట్టి రవి, మట్టా రాజా, డివిజన్ ఇన్ఛార్జి నాగూర్, మేదర్ కార్పొరేషన్ చైర్మన్ కేతారి లలిత, నాంచారమ్మ, అన్వర్, ఇరాయతుల్లా, ఆరిఫ్, కలీం, సుబ్బు, మాబాషా, ఆసిఫ్, తాళూరి రవి, జుబేర్, డీసెంట్ బాషా, ముజీర్, ఫిరోజ్, జీలు, ఇస్మాయిల్, రమీజ్, కేతా వెంకటేశ్వర్లు, కన్నాసేసి మొదలైన వారు పాల్గొన్నారు. ఈరోజు డివిజన్ 23లో తిరుగుతూ ఉన్నాను మార్నింగ్ నుంచి. ఇక్కడ స్పందన చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. జగనన్న పథకాలు ప్రతి ఒక్కరికి బాగా అందుతున్నాయి అంటున్నారు. ఇప్పుడు చూస్తే కొత్తగా మేనిఫెస్టో జగనన్న రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో చూస్తే ప్రతి పథకం ఇంత ముందు ప్రతి ఒక్కరికి అమలైనయే చెప్పారు తప్పితే ఏది అబద్ధమైన వాగ్దానాలు ఇవ్వకుండా ప్రతి పథకాన్ని ఆయన ఇంకా ఎక్స్టెండ్ చేసి పెంచారు తప్పితే కొత్తగా ఏది అబద్ధమైన వాగ్దానం ఇవ్వలేదు. నెక్స్ట్ ఆయన వస్తే మళ్ళీ 2000 crores ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి ఇచ్చి స్టేట్ని స్మార్ట్ సిటీ కింద డెవలప్ చేద్దాం, ప్రతి ఊరిని రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ అన్నీ డెవలప్ చేయడానికి ఆయన నాంది పలుకుతున్నారు. మళ్ళీ జగనన్న గవర్నమెంటే రావాలి, ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ పిల్లలు బాగా చదువుకుంటారు, రేపొద్దున మళ్ళీ ప్రతి ఒక్కరికి సీ పోర్ట్స్ వస్తున్నాయి, నెక్స్ట్ మళ్ళీ ఉద్యోగాలు వస్తున్నాయి, ఇండస్ట్రీస్ వస్తున్నాయి. విశాఖపట్నంలో కొత్త ఐటీ హబ్ పెడుతున్నారు. జగనన్న ఆల్రెడీ చెప్పిన పథకాలన్నీ ఇప్పటి వరకు చేసుకొని వచ్చారు. ఆ నమ్మకంతోనే మళ్ళీ ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రతి పథకం మళ్ళీ ఆయన రేపొద్దున చేస్తారని నమ్మకం అందరికీ ఉంది. మళ్ళీ జనాలందరూ ఆయనే గెలిపిస్తారని అనుకుంటున్నాను. ఓటేమని అడగనా? ప్రతి ఒక్కళ్ళు చూస్తూ ఉన్నారు ఇప్పటి వరకు జరిగినవన్నీ. మళ్ళీ మీరు మంచి జరగాలన్నా, ఒంగోలులో అభివృద్ధి జరగాలన్నా మళ్ళీ మా మామగారు వాసు గారిని గెలిపించి మళ్ళీ ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పుల్లల చెరువు మండలం తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అసెంబ్లీ అభ్యర్థులు మాగుంట శ్రీనివాసరెడ్డి, గూడూరి ఎలక్షన్ బాబుల విజయాన్ని కాంక్షిస్తూ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కోడలు చందనారెడ్డి, ఎలక్షన్ బాబు కుమార్తె గూడూరి షిల్సియా ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేయాలని కోరారు. ప్రచార కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టోపీలు ఇవ్వడం వాళ్ళకి ఎండ కల్లాడిపోతారు. మా తమ్ముడు లేడా? తమ్ముడు మాగుంట రాఘవరెడ్డి గారి సతీమణి చందనారెడ్డి గారు మాతో పాటు ఇవాళ ప్రచారంలో పుల్లల చెరువు మండలంలో తిరగడం జరిగింది. ఇవాళ ప్రచారంలో మేము తెలుసుకుంది ఏంటంటే ప్రజలు ఎవరైతే ఉన్నారో
వాళ్ళందరూ మాతోనే ఉన్నారు. మేము మీకు ఓట్లు వేస్తామమ్మా అని చాలా ధైర్యంగా చెప్తున్నారు. మేమిద్దరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం తరతరాలుగా చేస్తున్న సేవలు ఎన్నో ఉన్నాయి. మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ చాలా మృదు స్వభావులు వాళ్ళు. మనకి ఏ అవసరం ఉన్నా వాళ్ళ డోర్స్ ఎప్పుడు ఓపెన్లో ఉంటాయి. మీరు ఏ అవసరం ఉన్నా వాళ్ళని వెళ్ళి కలవచ్చు. మీకు ఏం పని కావాలన్నా చేస్తారు. మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు మనకి పుల్లల చెరువు మండలంలోనే 10 ట్యాంకర్లు ఇప్పించారు. ఎర్రగొండపాలెం మండలం మొత్తంలో ఎన్నో ట్యాంకర్లు ఇప్పించారు. అదే కాకుండా రేపు ప్రభుత్వం రాగానే రైల్వే లైన్ కూడా మనకి ఇక్కడ వేయించాలని ప్లాన్ చేస్తున్నారు. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మనకి వెలుగొండ ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేయాలంటే మనకి మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు ప్రోత్సాహం చంద్రబాబు నాయుడు గారి దగ్గర వెళ్ళి మన సమస్యలు చెప్పడానికి మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని తప్పకుండా గెలిపి ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఎర్రగొండపాలెం పడమటోళ్ళు అనే పేరు తీసేసి అభివృద్ధిని చెందిన ఏరియా అని తప్పకుండా మేము చెప్పించుకుంటాము. మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారి కంప్లీట్ సహకారం మాకు ఉంటుంది. ఎలక్షన్ బాబు గారు మీ అందరికీ తోడుగా ప్రతి ఒక్క మీ కష్టాల తోడుగా మీతో నిలబడతారని తెలియజేసుకుంటూ మమ్మల్ని తప్పకుండా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా, ఎలక్షన్ బాబు గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా తప్పకుండా దీవించి సైకిల్ గుర్తుకు ఓటేయమని సెలవు తీసుకుంటున్నాం. కొత్తపట్నం గ్రామంలో వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి పర్యటనలో భాగంగా టీడీపీ, బీజేపీకి చెందిన కార్యకర్తలు బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని వైసీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిని శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి సాదరంగా స్వాగతం పలికారు. పార్టీలో చేరిన వారిలో నాటారు సుబ్రహ్మణ్యం, లింగంగుంట ఆమోసు, లింగంగుంట నారాయణ, మైలవరపు రూతు, లింగంగుంట కుమారి, నారాయణ, లింగంగుంట రాజా, కోట, లక్ష్మి, ప్రమీల, ధర్మశ్రీ తదితరులు ఉన్నారు. దర్శి నియోజకవర్గం కురిచేడు మండలం ఆవులమందలో దర్శి శాసనసభ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి కలిసి తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి కోడలు, యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి సతీమణి చందనారెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ మహిళా కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 13th మేన మీరందరూ మన లక్ష్మి గారిని, మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని అఖండ మెజారిటీతో కొంచెం గెలిపించాలి. సైకిల్ గుర్తిసి ఓటేసి మీరు పార్టీని ఇన్నాళ్ళుగా మీ భుజస్కంధాలపై మోస్తూ వచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి జనంకి తోడుగా, జనంలో ఒకరిగా నడుస్తున్న 6 అడుగుల బుల్లెట్ పవన్ కళ్యాణ్ గారి బీజేపీ మద్దతు ఉంది. రాబోయేది తెలుగుదేశం, జనసేన 13 వరకు చూపించాలి. ఇప్పుడు నాకు ఒక ఎత్తు, ఈ 13 రోజులు మరో ఎత్తు. మేము కష్టపడుతున్నాము, అలాగే మీరు చాలా కష్టపడుతున్నారు. మీ అమూల్యమైన ఓటును
కురిచేడు మండల విశ్రాంత హెచ్ఎం బివి రమణారావు యునైటెడ్ ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అందుకున్నారు. బెస్ట్ సోషల్ సర్వీస్ విభాగంలో ఆయన్ను డాక్టరేట్ వరించింది. తమిళనాడులోని ఊటీ వద్ద గల జమా పార్కులో జరిగిన కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రతినిధులు రమణారావుకు డాక్టరేట్ అందజేశారు. రమణారావు ఉపాధ్యాయునిగా పనిచేసిన కాలంలో పాఠశాల అభివృద్ధికి కృషి చేశారు. కురిచేడులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షల కోసం వచ్చే 200 మంది గర్భిణీలకు ప్రతి నెల భోజనం పెడుతుంటారు. దివ్యాంగులకు వాకర్ స్టాండ్స్, చిరు వ్యాపారులకు గొడుగులను అందించారు. అనాథ బాలలను ఆదుకునేందుకు కొంత నగదు ఫిక్స్డ్ చేసి వారికి సహాయపడుతున్నారు. అంతేకాకుండా సంగీత, సాహిత్య రంగాల్లో కూడా రమణారావు రాణించారు. వీటన్నింటినీ గుర్తించిన నేషనల్ పీస్ యూనివర్సిటీ రమణారావుకు డాక్టరేట్ అందించింది. డాక్టరేట్ అందుకున్న రమణారావును అనేక మంది అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. డాక్టరేట్ పొందడం ద్వారా తన బాధ్యత మరింత పెరిగిందని రమణారావు తెలిపారు. నేను ప్రస్తుతం కురిచేడు లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను. ఉపాధ్యాయుడిగా నేను ఎంఆర్పిగా, తర్వాత ఎమ్మెల్యేగా పనిచేశాను. అలాగే ఉపాధ్యాయ సంఘాలకు కూడా నేను సేవ చేయడం జరిగింది. అలాగే ఒక గాయకుడిగా కళాబంధు అవార్డు తీసుకున్నాను. 10,000 పాటలు పాడాను. అలాగే ఇప్పుడు ప్రస్తుతం లయనిజం ద్వారా లయన్స్ క్లబ్ ద్వారా సేవలు అందిస్తున్నాను. ప్రతి నెల ఉచితంగా గర్భిణీ స్త్రీలకు భోజనం వస్తే 200 మందికి కురిచేడు పిహెచ్సిలో నేను దాతల సహకారాలతోటి అందిస్తున్నాను. అలాగే చిరు వ్యాపారులకి గొడుగులు అందజేశాను. అలాగే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా నేను చేయూత ఇచ్చేటువంటి కథలని కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా నా సేవలను గుర్తించి ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ వారు నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని మనసారా కోరుకుంటూ ఈ అవార్డు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు యూనివర్సిటీ వాళ్ళకి కూడా తెలియజేస్తాను. శ్రీశ్రీ వ్యక్తిత్వంలో ఎన్నో విరుద్ధమైన భావాలు, విచిత్రమైన సంఘర్షణలు కనిపిస్తాయి. అతను మొత్తంగా బహిర్ముఖుడు. తీవ్ర విమర్శలకు, పసితనపు మాటలకు సమంగా ప్రసిద్ధుడు. సిద్ధాంతాల గురించి, తోటి కవుల గురించి అతని అభిప్రాయాలు అత్యంత వేగంగా, అతి తక్కువ హేతుబద్ధంగా మారుతూ ఉండేవి. పలు ఉద్యోగాల్లో ఇమడలేకపోవడం, మొదటి వివాహంలో పిల్లలు కలగకపోవడం, చివరి దశలో దాదాపు 50 ఏళ్ల వయసు దగ్గర పడ్డాకే రెండో భార్యతో పిల్లలు పుట్టడం, సినిమాల్లో సంపాదించి మొత్తం కోల్పోవడం, తన అస్థిరత వల్ల సాహితీ సంఘాల్లో వివాదాలు రావడం, ఇలా ఎన్నెన్నో ఒడిదుడుకులు శ్రీశ్రీ జీవితాన్ని తాకాయి. దాపరికం లేని స్వభావం వల్ల, అదొక చమత్కార ధోరణి అనుకోవడం వల్ల శ్రీశ్రీ స్వపర భేదం లేకుండా కఠోరమైన విమర్శలు, అనవసర వివాదాలకు కారణమైన వ్యాఖ్యలు ఎన్నో చేశారు. పైగా అతను రాసిన ఆత్మకథ అనంతం సాధారణ పరిస్థితుల్లో ఎవరూ ఊహించని, పాఠకులకు మింగుడు పడ్డని విడ్డూరమైన ప్రసంగాలతో నింపారు. శ్రీశ్రీ జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలను, భావాలను సాక్షాత్కరించే దిశగా ప్రత్యేక కథనం. 20వ దశాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ. శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీగా ప్రసిద్ధుడయ్యాడు. విప్లవ కవిగా, సాంప్రదాయ చందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించిన వాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా అతను ప్రసిద్ధుడు. శ్రీశ్రీ హేతువాది, నాస్తికుడు. మహాకవిగా శ్రీశ్రీ విస్తృత ఆమోదం పొందాడు. మహాప్రస్థానం అతను రచించిన కావ్యాలలో ప్రసిద్ధమైంది. శ్రీశ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు 1910వ సంవత్సరం పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకు జన్మించారు. శ్రీశ్రీ జన్మించింది 1910 అన్నది నిర్ధారణ అయిన విషయమే అయినా తాను ఏ తేదీన పుట్టారన్న విషయంపై స్పష్టత లేదు. శ్రీశ్రీ తాను ఫిబ్రవరి 1, 1910న జన్మించానని విశ్వసించారు. అయితే పరిశోధకులు కొందరు సాధారణ నామ సంవత్సర చైత్రశుద్ధ షష్ఠి నాడు జన్మించారని, అంటే 1910 ఏప్రిల్ 15న జన్మించారని పేర్కొన్నారు. విశాఖపట్నం పురపాలక సంఘం వారు ఖరారు చేసిన తేదీ 1910 ఏప్రిల్ 30 అని విరసం వారు స్పష్టీకరించారు. శ్రీరంగం సూర్యనారాయణకు దత్తడగుట వలన ఇతను ఇంటి పేరు శ్రీరంగంగా మారింది. ప్రాథమిక విద్యాభ్యాసం విశాఖపట్నంలో చేశాడు. 1925లో ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యాడు. అదే సంవత్సరం వెంకటరమణమ్మతో పెళ్లి జరిగింది. 1931లో మద్రాసు విశ్వవిద్యాలయంలో BA పూర్తి చేశారు. 1935లో విశాఖలోని మిసెస్ ఏవిఎస్ కాలేజీలో డిమాన్స్ట్రేటర్గా చేరారు. 1938లో మద్రాసు ఆంధ్రప్రభలో సబ్ ఎడిటర్గా చేరాడు. ఆ తర్వాత ఆకాశవాణి, ఢిల్లీలోనూ మిలిటరీలోనూ నిజాము నవాబు వద్ద
ఆంధ్రవాణి పత్రికలోనూ వివిధ ఉద్యోగాలు చేశారు. 1933 నుండి 1940 వరకు అతను రాసిన మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, గర్జించు రష్యా వంటి గొప్ప కవితలను సంకలనం చేసి మహాప్రస్థానం అనే పుస్తకంగా ప్రచురించారు. తెలుగు సాహిత్యపు దశను దిశను మార్చిన పుస్తకం అది. 1947లో మద్రాసుకు తిరిగి వచ్చి అక్కడే స్థిరపడ్డారు. తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ మరిన్ని గొప్ప రచనలు చేశారు. ఎన్నో సినిమాలకు పాటలు మాటలు రాశాడు. పిల్లలు లేని కారణం చేత 1949లో ఒక బాలికను దత్తత తీసుకున్నాడు. 1956లో సరోజను రెండవ వివాహం చేసుకున్నాడు. రెండవ భార్య ద్వారా 3 కుమార్తెలు 1 కుమారుడు కలిగాడు. 1955 సార్వత్రిక ఎన్నికలలో కమ్యూనిస్టుల తరఫున శ్రీశ్రీ చురుగ్గా ప్రచారం నిర్వహించారు. హనుమాన్ జంక్షన్లో ఒక ప్రచార సభలో ఆయన ఆరోగ్యం దెబ్బతిని కొన్ని నెలల పాటు ఆసుపత్రిలో ఉండవలసి వచ్చింది. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో శ్రీశ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యతో కలిసి ఖమ్మంలో సమైక్యవాదాన్ని వినిపిస్తూ ప్రదర్శన జరిపాడు. ఉద్యమకారులు ప్రదర్శనకు భంగం కలిగించడానికి ప్రయత్నించినా ఆగక తమ ప్రదర్శనను కొనసాగించారు. వివిధ దేశాల్లో ఎన్నో మార్లు పర్యటించారు. ఎన్నో పురస్కారాలు పొందాడు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, మొదటి రాజా లక్ష్మీ ఫౌండేషన్ను అవార్డు, వీటిలో కొన్ని అభ్యుదయ రచయితల సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశారు. 1970లో అతను షష్ఠిపూర్తి ఉత్సవం విశాఖపట్నంలో జరిగింది. కొంతకాలం క్యాన్సర్ వ్యాధి బాధకు లోనై 1983 జూన్ 15న శ్రీశ్రీ మరణించారు. మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పడండి తోసుకు పోదాం పోదాం పై పైకి, కదం తొక్కుతూ పదం పాడుతూ హృదంతరాళం గర్జిస్తూ పదండి పోదాం కనబడలేదా మరో ప్రపంచపు జలపాతం, దారి పొడుగునా గుండె నెత్తురులు తర్పణ చేస్తూ పదండి ముందుకు, బాటలు నడచి పేటలు కడచి కోటలన్నిటిని దాటండి, నదీ నదాలు అడవులు కొండలు ఎడారులాపన కడ్డంకి, పదండి ముందుకు పదండి తోసుకు ప్రభంజనం వలె హోరెత్తండి, భావవేగమున ప్రసరించండి వర్షుగాభ్రముల ప్రళయ ఘోష వలె పెళపెళ పెళపెళ విరుచుకు పడండి పదండి 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 ముందుకు, కనపడలేదా మరో ప్రపంచపు కనకన మండే క్రేతాగ్ని. శ్రీశ్రీ చాలా చిన్న వయసులోనే తన రచనా వ్యాసంగాన్ని మొదలుపెట్టారు. తన 18వ ఏట 1928లో ప్రభవ అనే కావ్య సంపుటిని ప్రచురించారు. ఈ రచనను సాంప్రదాయ పద్ధతిలోనే రాశాడు. తరువాతి కాలంలో సాంప్రదాయకమైన గ్రాంధిక శైలి, ఛందస్సు వంటి వాటిని పక్కన పెట్టి వాడుక భాషలో మాత్ర ఛందస్సులో కవిత్వం రాయడం, ఇది గురజాడ అడుగుజాడ అని అతను అన్నారు. మొదలుపెట్టి గొప్ప కావ్యాలను రచించారు. 1950లో మహాప్రస్థానం కావ్యం మొదటిసారిగా ప్రచురితమైంది. మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, బాటసారి, భిక్షు వర్షీతి మొదలైన కవితల సంపుటి అది. ఆధునిక తెలుగు సాహిత్యంలో ఈ కావ్యం అత్యున్నత స్థాయిలో నిలిచి శ్రీశ్రీని మహాకవిని చేసింది. తర్వాత మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి అనే కవితా సంకలనాలను, చరమరాత్రి అనే కథల సంపుటిని, రేడియో నాటికలు రచించారు. మహాప్రస్థానం వంటి గీతాలన్నీ దృక్పథంతో రాసినవే అయినా అవి రాసే నాటికి ఒకటి ఉంటుందని అతడికి తెలీదు. 1981లో లండన్లో ప్రచురితమైన మహాప్రస్థానం శ్రీశ్రీ దస్తూరితో దీనిని ముద్రించారు. దీనితో పాటు శ్రీశ్రీ పాడిన ఈ కావ్య గీతాలు క్యాసెట్ను కూడా వెలువరించారు. ముందు మాటలో తనను విషయం స్వయంగా రాశారు. అందులో ఇలా రాశారు: ఈ పుస్తకాలు అన్నింటినీ నేను స్పందించిన ఇలాంటి రచనలను సామాజిక వాస్తవికత అంటారని, దీని వెనుక దన్నుగా మార్కిజం అనే దార్శనికత ఒకటి ఉందని అయినప్పటికీ నాకు తెలీదు. ఇప్పుడొకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మహాప్రస్థాన గీతాలలోని మార్కిస్టు స్ఫూర్తి, సామాజిక స్పృహ యాదృచ్ఛికాలు కావని స్పష్టంగా తెలుస్తుంది. తెలుగు వారిని ఉర్రూతులు ఊగించిన ఎన్నో గొప్ప సినిమా పాటలను అతను రచించాడు. అల్లూరి సీతారామరాజు సినిమాకు అతను రాసిన తెలుగు వీర లేవరా అనే శ్రీశ్రీ రాసిన ఆణిముత్యాల్లో ఒకటి. రెండవ భార్య సరోజతో కలిసి సినిమాల పాటలు రాశారు. ప్రాసకు శ్లేషకు శ్రీశ్రీ పెట్టింది పేరు. అల్పాక్షరాలలో అల్పార్థాన్ని సృష్టించడంలో శ్రీశ్రీ మేటి. వ్యక్తికి బహువచనం శక్తి అనేది తనను సృష్టించిన మహత్తర కావ్యమే. శబ్ద ప్రయోగంలో నవ్యతను చూపించారు. ప్రగతి వారపత్రికలో ప్రశ్నలు జవాబులు అనే శీర్షికను నిర్వహించారు. పాఠకుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే శీర్షిక అది. చతురోక్తులతో శ్లేషలతో కూడిన ఆ శీర్షిక బహుళ ప్రాచుర్యం పొందింది.
ఓ వ్యధాని విష్టులార, ఓ కథావశిష్టులార, పసితులార, భ్రష్టులార, ఎడవకండి ఎడవకండి, వస్తున్నాయి జగన్నాథ 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 రథచక్రాలు, జగన్నాథుని రథచక్రాలు 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 వస్తున్నాయి. పతితులార, భ్రష్టులార, మొయిల్దారిని బయలుదేరిన రథచక్రాలు రథచక్రాలు వస్తున్నాయి. శ్రీశ్రీ మద్రాసులో ఉండడంతోనూ ఆధునిక కవి కావడంతోనూ సినిమా వారి పరిచయం బాగా ఉండేది. ప్రత్యక్షంగా సినిమాలతో సంబంధం లేకపోయినా పరోక్షంగా సంబంధం ఉండేది. 1950లో ఆ సంబంధం పూర్తిగా ప్రత్యక్షమైంది. తెలుగులో మొట్టమొదటి డబ్బింగ్ సినిమా ఆహుతికి ఇతడు మాటలు పాటలు వ్రాశాడు. ఇది హిందీ చిత్రం. నీరా ఔర్ నందాకి ఈ సినిమా తెలుగు అనువాదం. కవిత్వంలో రకరకాల ఫీట్లు చేయడం ఇతడికి తెలుసు కాబట్టి డబ్బింగ్ ఫీట్ కూడా ఇతనినే చేయగలరన్న సమర్థుడని ఈ అవకాశం దక్కింది. ఇది డబ్బింగ్ సినిమా అయినా దీనిలో శ్రీశ్రీ మంచి పాటలు వ్రాశాడు. ఈ పాటల మూలంగానే ఇతడికి రోహిణి సంస్థలో హెచ్ఎండి రెడ్డి నెలకు 300 రూపాయల జీతం ఇచ్చి ఇతనిని ఆస్థాన రచయితగా చేసుకున్నాడు. నిర్దోషి సినిమాకు కొన్ని పాటలు వ్రాశాడు. మూనాన్ ప్రపంచం అనే సినిమా తీస్తూ ఇతడిని రచయితగా నెలకు 200 రూపాయల జీతంతో నియమించుకున్నాడు. ఆ విధంగా ఇతడికి నెలకు 500 రూపాయలు రాబడి రావడంతో సినిమాలలో స్థిరపడ్డాడు. అలా ఈ ఉద్యోగాలు 3 ఏళ్ల పాటు సాగాయి. ఒకసారి ఒక కన్నడ చిత్రానికి తెలుగులో డబ్బింగ్ డైలాగులు వ్రాయడానికి మైసూరుకు వెళ్లినప్పుడు అక్కడ ఇతనికి బి విఠలాచార్యతో పరిచయం కలిగింది. అతను కన్నడలో తీసిన కన్యాదానం అనే సినిమాను తెలుగులో కూడా నిర్మించదలిచి శ్రీశ్రీని రచయితగా నిర్ణయించుకున్నాడు. ఇతడు మైసూర్లో ఉండి ఒక్క రోజులో 12 పాటలు వ్రాశాడు. ఇది ప్రపంచ చలనచిత్ర రంగంలో ఒక రికార్డ్. తరువాత అతడు డబ్బింగ్ రచయితగా, పాటల రచయితగా స్థిరపడ్డాడు. ఎన్నో డబ్బింగ్ సినిమాలకు పాటలు మాటలు వ్రాశాడు. మామూలు చిత్రాలకు కూడా ఎన్నో పాటలు వ్రాశాడు. ఎన్ని రకాల పాటలు, ముఖ్యంగా ఉద్రేకం, ఉత్తేజం కలిగించే పాటలు ఇతడు వ్రాశాడు. ఇతడు స్వయంగా చెవిలో రహస్యం అనే డబ్బింగ్ సినిమాను తీసి నష్టపోయాడు. తరువాత ఇతడు ఉషశ్రీ పిక్చర్స్ అన్న సంస్థను స్థాపించి రుక్మిణి కళ్యాణం అనే సినిమాను తీయాలని ప్రయత్నించాడు. కానీ అది సఫలం కాలేదు. పాస్టర్లకు ఎల్లప్పుడూ అండగా ఉండి సమస్యలు పరిష్కరిస్తారని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. అమరా గార్డెన్స్లో మండలంలోని పాస్టర్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పాస్టర్లకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గౌరవ వేతనం ఇచ్చారని బాలినేని తెలిపారు. సంక్షేమ పథకాలు ఎందుకు అని చంద్రబాబు ప్రశ్నించి ఇప్పుడు ఎన్నికల కోసం పథకాలంటూ జనాన్ని మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. పాస్టర్లకు గౌరవ వేతనం ఎందుకు అని చంద్రబాబు విమర్శించిన విషయాన్ని బాలినేని గుర్తు చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ 95% అమలు చేశారని తెలిపారు. పాస్టర్లందరూ ఎన్నికల్లో సహకరించాలని కోరారు. అనంతరం బాలినేని అత్యధిక మెజార్టీతో గెలవాలని పాస్టర్లు ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, వైసీపీ మండల అధ్యక్షుడు చెరుకూరి వీరరాఘవరావు, పీడీసీసీ మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య, మాజీ ఎమ్మెల్యే కనకుర్తి ఆదన్న, జిల్లా అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ ఆర్ రవీంద్రారెడ్డి, మాజీ సర్పంచ్ దాచూరి గోపాల్ రెడ్డి, దైవజనులు కె సురేష్ బాబు, శైలేష్ పాల్, ప్రభుదాస్, విజేంద్రబాబు, సునీల్, రాజేంద్ర, స్వామియేల్, రాజేష్, సత్యానందం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నుండి మమ్మలను ఈ ప్రాంతానికి నడిపి ఫ్రీగా ఇవ్వాలని, అలాగే ప్రతి చర్చికి వాటర్ లైన్ కావాలని, ప్రతి చర్చి ప్రతి పాస్టర్ గారికి మ్యారేజ్ లైసెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అధికారంలోనికి రాగానే ప్రేమ కలిగినటువంటి సుప్రభానికి స్తోత్రాలు నాయన. ఈ 5 సంవత్సరములు ప్రజా సేవలోని తలమునుకలైపోయి ప్రజల కొరకు ఏం చేయాలని దాహాతితో కలిగినటువంటి ఇలాంటి యొక్క మంచి మా నియోజకవర్గానికి వెనలేనటువంటి సేవకులుగా వారిని ఆమేన్ ఆమేన్. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫాస్టర్స్కి అయితే అందరికి కూడా న్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో చేయలేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మీరు చూస్తున్నారు, 1 సంవత్సరం క్రితం చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు పెట్టి ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నాను అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తూ ప్రభుత్వాన్ని
సంతోషంగా నడిపాడు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు ఇవ్వకూడదని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు ఏం చేస్తున్నాడు? మీకు ఆ పథకాలు ఇస్తాం, ఈ పథకాలు ఇస్తాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆయనకి అబద్ధాలు చెప్పటం దిట్టయిపోయాడు. ముందులేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇవ్వకూడదు అన్నాడు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు కంటే నేను ఎక్కువ ఇస్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఫాస్టర్స్కి గౌరవ వేతనం కూడా వద్దని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు అది ఇస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. మీకు గుర్తునే ఉంటుంది, 2014లో 600 హామీలు ఇచ్చాడు. 600 హామీలో ఆయన 12 హామీలు మాత్రమే నెరవేర్చాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అన్నీ కూడా 95% హామీల్ని నెరవేర్చిన వ్యక్తి ఎవరున్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరు లేని కూడా ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నా. మంచి చేయాలంటే మంచి మనసు ఉండాలా. ఏ కార్యక్రమం అయినా కానీ ఒకటే చేస్తూ ఉన్నాం. ఈ ఫాస్టర్స్కి సంబంధించినటువంటి అందరూ కూడా పెద్దలందరూ కూడా ఉన్నారు ఇక్కడ, కొత్తపట్నం మనం సంబంధించిన ఎప్పుడు నేను అడిగితే ఏ చర్చిలో కూడా ఏది అడిగినా కూడా నా వంతుని సాయం చేశాను తప్ప ఎప్పుడు ఎవరిని కూడా కాదనలేదని కూడా ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నాం. ఎప్పుడు కూడా ఒకటే చెప్తా ఉన్నాం, ఎలక్షన్ సమయం కాదు, ఎలక్షన్ సమయంలో తీసేయండి. ఎప్పుడు వచ్చినా కూడా ఎలక్షన్లోనే పెట్టుకోకండి. ఎప్పుడు కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎప్పుడు కూడా మీ వాస్తవం అనుకోండి. ఫాస్టర్స్కి సంబంధించి మరి చర్చలకు సంబంధించి ఎప్పుడు కూడా మీకు అండదండలుగా ఉంటాను. మరి మీ అందరూ కూడా నా కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రార్థిస్తున్నారు కాబట్టి ఎప్పుడు కూడా మీకు బానిసలుగా బతుకుతాం మీకోసం అని చెప్పి కూడా ఈ సభలో తెలియజేసుకుంటాం. ఎప్పుడు మీ అన్నదండలు మాకు ఉండాలా. జగన్మోహన్ రెడ్డి గారికి మీ అండదండలు ఉండాలా. మీరు ప్రార్థన చేయాలా. మీ ప్రార్థనతోటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలంటే మీ ప్రార్థన కావాలని కూడా మీ అందరూ కూడా పెద్దలు ఉన్నటువంటి ఫాస్టర్స్ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అద్దంకిలోని 5వ వార్డు రాజీవ్ కాలనీలో నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పానం చిన్న హనుమిరెడ్డి సోదరుడు నరసింహారెడ్డి ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గురించి లబ్ధిదారులకు వివరిస్తూ ప్రజలతో మమేకం అవుతూ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా పానం చిన్న హనుమిరెడ్డి, బాపట్ల పార్లమెంటు సభ్యులుగా నందిగం సురేష్లను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. అద్దంకిలోని 4వ వార్డులో ఉమ్మడి కూటమి అభ్యర్థి గుట్టిపాటి రవికుమార్ కు మద్దతుగా తనయుడు గుట్టిపాటి హర్షవర్ధన్ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యువత అంటే కలల ఖనిజాలు అని, అలాంటి ఖనిజాలకు గులకరాయిపాటి విలువ కూడా జగన్ ఇవ్వడం లేదన్నారు. నోటిఫికేషన్ల మాయ చేసి ప్రైవేటు కంపెనీలను తరిమేసి నైపుణ్యాభివృద్ధి నిలిపేసి యువతను నిరుద్యోగులుగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చదువుకున్న నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 4 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన, నిరుద్యోగ యువతకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంతకం డిఎస్సి పైన పెడతానని చంద్రబాబు నాయుడు కూడా హామీ ఇవ్వడం జరిగిందన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు, గొట్టిపాటి అభిమానులు పాల్గొన్నారు. బీజేపీ పార్టీని మరి అధికారంలో తీసుకొస్తామని రవికుమార్ గారు లక్ష్యం గారిని మెజార్టీతో ఇరువురిని గెలిపించమని ఒంగోలు మంగమూరు రోడ్లోని లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీలో మే 1 నుంచి 31వ తేదీ వరకు సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీ చైర్మన్ మురళీకృష్ణ తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో 2015 నుండి విద్యార్థులకు బ్యాడ్మింటన్లో ప్రతి మే నెలలో సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కేటగిరీ వారీగా 3 షిఫ్ట్లలో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముగింపు కార్యక్రమంలో శిక్షణ తీసుకున్న వారికి పోటీలు నిర్వహించి సర్టిఫికేట్స్ అందజేస్తామన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మంగమూరు రోడ్లో ఉన్న లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీలో రేపటి రోజు నుంచి అంటే మే 1 నుంచి 31 మే వరకు ఈ 30 డేసు బాయ్స్ అండ్ గర్ల్స్కి సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేయడానికి మా టీం అంతా డిసైడ్ చేసి రేపటి రోజు నుంచి సమ్మర్ క్యాంప్ స్టార్ట్ అవుతుంది. దీనికి ఉదయం 6 నుంచి 7:30 వరకు ఆఫ్ కోర్ట్ ఫిట్నెస్ ఉంటుంది. తర్వాత షెడ్యూల్ ప్రకారం ఏజ్ గ్రూప్స్ ప్రకారం వాళ్ళ కన్వీనియంట్ని బట్టి 3 బ్యాచెస్గా డిసైడ్ చేశారు. మార్నింగ్ 10:30 to 11:30, 11:30 to 12:30, మళ్ళీ అగైన్ ఈవినింగ్ 5 to 6, 7 వరకు ఈ క్యాంప్ నడుస్తుంది. ఆసక్తి గల పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చి చేర్చి ఈ సమ్మర్ క్యాంప్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. 2015 నుంచి ఈ సమ్మర్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ వస్తూ ఉన్నాం అన్నమాట. ఒక కోవిడ్ ఇయర్లో మాత్రం ఈ క్యాంప్ కండక్ట్ చేయలేదు. ప్రతి సంవత్సరం క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. దగ్గరగా 70 to 80 మెంబర్స్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ పార్టిసిపేషన్ ఉంటుంది. చివరి అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ క్లోజింగ్ సెరమనీకి వచ్చేసి ఈ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఈవెంట్ ప్రకారం ఏజ్ గ్రూప్ ప్రకారం మళ్ళీ వాళ్ళకి టాలెంట్ టెస్ట్ మ్యాచెస్ కండక్ట్ చేసి విన్నర్సు రన్నర్సు వాళ్ళందరికీ పార్టిసిపేషన్ చేసినందుకు ప్లస్ వాళ్ళ విన్నర్స్కి రన్నర్స్కి సర్టిఫికేట్స్ ప్రజెంటేషన్స్ అవన్నీ యాజ్ యూజువల్గానే ఉంటాయి. దర్శి పట్టణంలోని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ విజయాన్ని ఆకాంక్షిస్తూ సందువారిపాలెం వీధుల్లో డాక్టర్ లలిత సాగర్ ఇంటింటే ప్రచారం నిర్వహించారు. ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. అభివృద్ధి తమ లక్ష్యంగా పనిచేస్తామని ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి గొట్టిపాటి లక్ష్మి, ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డిలకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. దర్శి ప్రాంతంలో 100 పడకల కార్పొరేట్ వైద్యశాలను నిర్మిస్తామని ప్రజలకు సేవకులుగా పనిచేస్తామన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోను తెలియజేస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నార్పశెట్టి పిచ్చయ్య, ఎస్వి రామయ్య, జూపల్లి కోటేశ్వరరావు, యాదగిరి వాసు, 2వ వార్డు కౌన్సిలర్ విసి రెడ్డి, కర్ణ శ్రీను, గోపు ఎర్రయ్య, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సృజన సాహిత్య సభల్లో వారణాసి రఘురామ శర్మ చేసిన ఉపన్యాసంపై విశ్లేషణ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ కాళికా సమేత కమటేశ్వర స్వామి వారి దేవాలయంలో జరిగిన సృజన సాహిత్య సమావేశానికి లక్కరాజు శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. మందలపు శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వలన చేశారు. పద్యాలను రసరమ్యంగా పాడటం వలన ఉపన్యాసానికి అందం వచ్చింది. పోతన పద్యాల్లోని మధుర భావనలను, విశేషాలను వివరించే పద్ధతి పోతన వీరిని ఆవహించాడేమో అనిపించింది. కార్యక్రమంలో డాక్టర్ యు దేవపాలన, గాడేపల్లి దివాకర దత్తు, జ్యోతి చంద్రమౌళి, డివిఎం సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు. వ్యాస మహర్షి 96 శ్లోకాలతో రచిస్తే దానిని పోతన గారు స్వతంత్రించి స్వేచ్ఛానువాదం చేసి, అంటే మట్టికి అనువాదం చేయకుండా కొంత స్వేచ్ఛ తీసుకొని 120 చిన్న పెద్ద పద్యాలతో వచనాలతో దాన్ని కమనీయమైన రమణీయ గాథగా రూపొందించారు దమ్మెల పోతన మహర్షి. పోతన రచించినటువంటి ప్రతి పద్యం కూడా పరమాత్మ ప్రబోధకవి. అతని హృదయం భక్తిమయం, అతని జీవితం శ్రీ రామచంద్రమయం, అతని తరం కమనీయం. భాగవతం అనేటటువంటి కావ్య కన్యకను అలంకార భూషితగా రసభాషితగా తీర్చిదిద్దినట్టే పోతన గారి రచన ఆనందరస కందాయం. భాగవతామృత కలశంలో నుంచి జాలువారినటువంటి భక్తి, జ్ఞాన, వైరాగ్య రాగ రసధారే ఈ గజేంద్ర మోక్షం.
ఈ గజేంద్ర మోక్షంలోకి వెళ్లే ముందు దీని యొక్క పూర్వోత్తరం కొంచెం. అద్దంకి 11వ వార్డులో ఇంటింటికి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాణ్యం చిన్న హనుమిరెడ్డి సతీమణి పాణ్యం ఆదిలక్ష్మి వార్డులో గడప గడపకు తిరుగుతూ జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి లబ్ధిదారులకు వివరిస్తూ ప్రజలతో మమేకం అవుతూ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి పాణ్యం చిన్న హనుమిరెడ్డి బాపట్ల పార్లమెంటు సభ్యులు నందిగం సురేష్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, పట్టణ పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. పెరుగుతున్న సంపాదన మంచితనానికి అలంకారం కావాలి కానీ అహంకారానికి మూలం కాకూడదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.